తమిళనాడు రాజకీయ ముఖ చిత్రం ప్రస్తుతం తీవ్ర ఉత్కంఠను రేపుతుంది. దళపతి విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ ఎన్నికల్లో సత్తా చాటినప్పటికీ అధికార పీఠాన్ని అధిరోహించడానికి అవసరమైన సంఖ్యాబలాన్ని కూడగట్టుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొంటుంది. ఈ ఎన్నికల్లో టీవీకే 108 స్థానాలు కైవసం చేసుకుంది. 234 స్థానాలున్న అసెంబ్లీలో ప్రభుత్వ ఏర్పాటుకు మ్యాజిక్ ఫిగర్ 117. స్పష్టమైన మెజారిటీకి ఇంకా 9 స్థానాల దూరంలో ఆ పార్టీ నిలిచిపోయింది. ఈ క్లిష్ట పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ తమ మద్దతును బహిరంగంగా ప్రకటించింది. కాంగ్రెస్ సభ్యులను కలుపుకున్నప్పటికీ కూటమి బలం 113 వద్దే ఆగిపోయింది. ప్రభుత్వ ఏర్పాటుకు ఇంకా 4 స్థానాల కొరత స్పష్టంగా కనిపిస్తుంది. అయితే ఇక్కడే విజయ్కు అసలు చిక్కు వచ్చి పడింది. కాంగ్రెస్ మినహా ఇతర చిన్న పార్టీలు ఏవి టీవీకేకు మద్దతు ఇవ్వడానికి ముందుకు రావడం లేదు. రాష్ట్ర రాజకీయాల్లో కీలక పాత్ర పోషించే వీసీకే, పీఎంకే, సిపిఐ, సిపిఎం, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ లాంటి పార్టీలు తమ మద్దతును తెలపడానికి ససేమిరా అంటున్నాయి. ఈ పార్టీలన్నీ ప్రస్తుతానికి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాయి. సంపూర్ణ మెజార్టీ లేకపోవడంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలన్న టీవీకి అభ్యర్థనను గవర్నర్ సున్నితంగా తిరస్కరించారు. ఇప్పుడు రాష్ట్రం మొత్తం దృష్టి ఈ రాజకీయ పరిణామాలపై పడింది. చిన్న పార్టీలు మద్దతు ఇవ్వకపోతే జరిగే పరిణామాలు కూడా ఒకసారి మనం పరిశీలిస్తే వీసీకే, వామపక్షాలు, ఇతర అభ్యర్థులు టీవీకే, కాంగ్రెస్ కూటమికి మద్దతు ఇవ్వడానికి నిరాకరిస్తే రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉండదు. అన్నాడీఎంకే, డీఎంకే తమ సైద్ధాంతిక వైరుధ్యాల వల్ల మద్దతు ఇచ్చే ప్రసక్తే లేదు. ఏ పార్టీ ప్రభుత్వ ఏర్పాటుకు ముందుకు రాని పక్షంలో గవర్నర్ రాజ్యాంగపరమైన చర్యలు తీసుకుంటారు. ముందుగా అసెంబ్లీని కొంతకాలం పాటు సుప్త చేతనావస్థలో ఉంచుతారు. పార్టీల మధ్య చర్చలకు కొంత సమయం ఇస్తారు. ఇచ్చిన గడువులోగా ఏ కూటమి 117 సీట్ల బలాన్ని నిరూపించుకోలేకపోతే రాజ్యాంగ యంత్రాంగం విఫలమైందని గవర్నర్ నిర్ధారిస్తారు. వెంటనే రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేస్తారు. కేంద్ర కేబినెట్ ఆమోదంతో పాలనా పగ్గాలు గవర్నర్ చేతికి వెళ్తాయి. అలా రాష్ట్రపతి పాలన విధించిన 6 నెలల తర్వాత కూడా అనిశ్చితి అలాగే కొనసాగితే మళ్ళీ అసెంబ్లీ రద్దు తప్పదు. వెంటనే తాజా ఎన్నికలు నిర్వహించాల్సి వస్తుంది. ప్రస్తుత రాజకీయ చదరంగంలో ప్రతి ఎమ్మెల్యే ఓటు అత్యంత కీలకంగా మారింది. వీసీకే, పీఎంకే, వామపక్షాల మద్దతు దొరకకపోవడంతో టీవీకేకి పెద్ద ఎదురుదెబ్బ. ఒక పటిష్టమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రజలు ఆశిస్తున్నారు. పరిస్థితులు సానుకూలంగా మారకపోతే మాత్రం సుదీర్ఘ కాలం తర్వాత తమిళనాడు రాష్ట్రపతి పాలనను ఎదుర్కోవాల్సి రావడం ఖాయంగా కనిపిస్తుంది.